సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, అలాగే ఎందరో గురువులను, మరెన్నో ఆశ్రమాలను నిత్యం పరిచయం చేస్తూనే ఉన్నాం. గురువుల నుంచి ఎంతో జ్ఞానాన్ని అందుకుంటూనే ఉన్నాం. అయితే ఈరోజు మన హైదరాబాద్లో ఈ జంట నగరాల్లో చాలా అతి దగ్గరలో ఈసీఎల్ ప్రాంతంలో ఉన్నటువంటి త్రిమూర్త్యాత్మక శ్రీరామాలయంలో మనం ఉండడం జరిగింది. అయితే ఈ ఆలయానికి ఉన్నటువంటి ఎన్నో విశిష్టతలు, ఎందుకంటే మనం ఇల్లు కట్టుకోవాలంటేనే ఎన్నో రకాలుగా ఎంతోమందికి చూపించి ఎన్నో ఆలోచించి ఏది ఎక్కడ ఉండాలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఇది దేవుడికి కట్టినటువంటి ఇల్లు. మరి ఆయన కోసము సర్వం ఇక్కడికే వచ్చి అందరూ వచ్చి దర్శించుకునే ఇలాంటి గొప్ప నిర్మాణాన్ని చేపట్టాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అది భౌతికంగానే కాకుండా మానసికంగా కూడా త్రికరణ శుద్ధిగా వాళ్ళు పూర్తిగా దీని కోసం అంకితమైన వాళ్ళు మాత్రమే ఇలాంటి నిర్మాణాలు చేపట్టగలుగుతారు. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి శక్తిని ప్రసారం చేస్తూ ఉంటారు. అలాంటి గొప్ప క్షేత్రం ఈరోజు రావడం జరిగింది. కానీ ఇక్కడ మనం ఒక గొప్ప సత్సంగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ క్షేత్ర నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఈ క్షేత్రంలో రూపుదిద్దుకున్నటువంటి ఒక 2 అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయండి. సౌభాగ్యలహరి, అలాగే వ్రతలహరి. ఈ గ్రంథంలో ఇక్కడ రూపుదిద్దుకోవడం వల్ల ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈ గ్రంథాల్లో ఎలాంటి విషయాలు పొందుపరిచారు అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. ముందుగా ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు మీరు చేపట్టాలనుకున్నారు? అలాగే మిమ్మల్ని నేను వారికి పరిచయం చేయలేదు, కానీ మీరు ఒకసారి వారికి పరిచయం చేసుకుని ఈ ఆలయ నిర్మాణం గురించి, దీని వెనకన జరిగినటువంటి కృషి గురించి కాస్త మా ప్రేక్షకులకు తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. వందే నిరంతర సమస్త కళాకలాపం సంపత్కరం భవహరం గిరిజాకుమారం లంబోదరం గజముఖం ప్రణవస్వరూపం శ్రీ లక్ష్మీ గణేశమిఖిలాశ్రితకల్పభోజం. చాలా మంచి ప్రశ్న వేశారు సత్యం గారు. వారు శ్రీ సన్నిధి అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. ధర్మో రక్షతి రక్షితః అనేటటువంటి మాటకి సార్థకతను చేకూరుస్తున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందువల్లంటే ధర్మాన్ని ప్రత్యేకంగా రక్షించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ధర్మో రక్షతి రక్షితః అనేటటువంటి మాటలో అర్థం ఏమిటంటే ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అనేటటువంటి మాట. ధర్మాన్ని రక్షించాలి అంటే ఏంటంటే, ఆచరించాలి అంటే ఏంటంటే, ధర్మాన్ని ఆచరించడం అనేటటువంటిది సంస్కృతి నాగరికతలతో మాత్రమే అది జరుగుతూ ఉంటుంది. సంస్కృతి నాగరికతలకు రెండిటికి కూడా ప్రతీకగా నిలిచేవి దేవాలయాలు. అయితే మన భారతదేశంలో ప్రత్యేకించి మన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి, సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి మన హిందువుల్లో మనందరికీ ఒక అపోహ మాత్రం ఉంది. ఆ అపోహ ఏమిటంటే మనకి చాలా దేవాలయాలు ఉన్నాయి అనేటటువంటి ఒక అపోహ. ఇది నిజంగా అపోహ. మనకి దేవాలయాలు లేవు. మన హిందూ ధర్మం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది. సనాతన ధర్మానికి హిందూ మతమే ప్రతీకగా, అంటే చుక్కానిగా నిలుస్తోంది. సనాతన ధర్మానికి అంటే ఏ మతము కూడా సనాతన ధర్మానికి చుక్కానిగా లేదు. సనాతన ధర్మానికి చుక్కానిగా, సనాతన ధర్మానికి ఆలంబనగా, సనాతన ధర్మానికి ఆధారభూతంగా ఉన్నది ఒక హిందూ ధర్మం మాత్రమే. హిందూ మతం అనే మాటలో తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు హిందూ మతం అనే మనం పిలుచుకుంటున్నాం. ఇది హిందూ ధర్మము, హిందూ మతము. మనందరికీ ప్రవచకులు అందరూ చెప్తూనే ఉన్నారు. మహానుభావులైనటువంటి వాళ్ళందరూ కూడా మనకి రోజు అన్ని రకరకాలుగా మనకి వాళ్ళు విశదీకరిస్తూ ఉన్నారు. మనకి అర్థమైంది కూడా, చాలామందికి ఇప్పుడు అర్థమైంది కూడా. అయితే ఇప్పుడు మన ఈ అపోహ గురించి మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, మన హిందూ ధర్మంలో ఏమిటంటే ఇప్పుడు కులాల వారీగా చూసినప్పుడు దాన్ని
కొంతమందికి దేవతార్చన అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. అంటే వారి యొక్క ఇళ్లలో ఫలానా దేవతామూర్తి యొక్క విగ్రహాన్ని కానీ ఆ రూపాన్ని కానీ వాటిని ప్రత్యేకించి వారు భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉండడం. అంటే సనాతనంగా, అంటే వాళ్ళ పూర్వం పరంపరగా వస్తున్నటువంటి విధానాన్ని వాళ్ళు దాన్ని అనుసరిస్తూ ఆ అర్చనాది కైంకర్యాన్ని వాళ్ళు పాటిస్తూ, అంటే మన కుటుంబంలో జరుగుతున్నటువంటి ఏదైతే విషయం ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని పరిరక్షిస్తూ ఉండడాన్ని పోని అలా కూడా అనుకోవచ్చు. దాన్ని దేవతార్చన అనేటటువంటి మాటతోటి అనవచ్చు. అయితే ఈ యాంత్రిక యుగం వచ్చేసరికి అయితే ఈ చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఈ దేవతార్చన అనేటటువంటిది ఒక్క బ్రాహ్మణ జాతిలోనే కాదు, అందరికీ చాలామంది మనకి కులదేవతలు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు, గ్రామ దేవతలు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా దేశ దేవతలు ఉన్నారు, రాష్ట్ర దేవతలు ఉన్నారు, ప్రాంత దేవతలు ఉన్నారు, చాలా దేవాలయాలు, అలా విధంగా దేవతామూర్తులు చాలామంది ఉన్నారు. అంటే వీరందరినీ కూడా వీరు కొలుస్తూ ఉండడం అనేటటువంటిది దేవతార్చన అని మనం చెప్పుకుందాం. పూర్వం అంటే ఇదివరకు కాలంలో చెప్పాలంటే ఈ దేవతార్చన అనేటటువంటిది అందరికీ ఉండేదన్నమాట. యాంత్రిక యుగం వచ్చేసిన తర్వాత దేవతార్చన అనేటటువంటిది కొంతవరకు అంటే అది కొంత ఇదైపోయిందనమాట. అంటే దాని యొక్క సాంద్రత తగ్గిపోయిందని చెప్పవచ్చు. ఇక దేవతార్చన అనేటటువంటిది తగ్గిపోయిన తర్వాత మరి ఆ యొక్క సంస్కృతి, నాగరికత, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, ఇప్పుడు పండగలు చేసుకుంటూ ఉంటాం. పండగలు ఎందుకు ముఖ్యంగా చేసుకుంటూ ఉంటాం అంటే ఆచార వ్యవహారాల గురించే. ఆచార వ్యవహారాలు అనేటటువంటి వాటిని తర్వాత తరాలకు కూడా తెలియచేయడం కోసమని పండుగలు జరుపుకోవడం. అలా తెలియచేస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఆచార వ్యవహారాలతో మాత్రమే ధర్మాచరణ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆచార వ్యవహారాలు లేకుండా ధర్మాచరణ జరగదా అంటే జరగదు. నిజంగా చెప్పాలని జరగదు. ఈరోజు చాలా వేరే దేశాలు, అన్ని దేశాలు, ఇప్పుడు కమ్యూనిస్ట్ దేశాలు కానీ మరొక దేశాలు కానీ కొన్ని కానీ అంటే క్రమశిక్షణ వల్ల, కమ్యూనిజం అన్న పోనీ అలా కూడా మనం అనద్దు, క్రమశిక్షణతోటి కూడా విధి విధానాలన్నీ కూడా చక్కగా పాటింపబడుతూ ఉండి ప్రజల్లో ఒక నాగరికత అనేటటువంటి పెంపొందుతుంది అనే ఒక భావన ఉంది. కానీ అది జరగలే. అది అన్ని చోట్ల మనం చూస్తూనే ఉన్నాం, దానికి ఇదవ్వలేదు. ఎందుకంటే ఆచార వ్యవహారాలతో మాత్రమే జరుగుతుంది తప్ప క్రమశిక్షణ వాళ్ళతో ఒక్కదాంతో మాత్రం కూడా జరగదు. ఇంకో విషయం ఏంటంటే క్రమశిక్షణ అనేటటువంటిది ఆచార వ్యవహారాలతోనే వస్తుంది. క్రమశిక్షణ అనేటటువంటిది మనం చెప్పాలంటే కానీ పిల్లల దగ్గర నుంచి క్రమశిక్షణ మనం పెంపొందించాలంటే వాళ్ళ తల్లిదండ్రులు పాటించేటటువంటి ఆచార వ్యవహారాల వల్ల వాళ్ళల్లో క్రమశిక్షణ పెంపొందుతుంది. ఈ ఆచార వ్యవహారాలు దేవతార్చన మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి విషయాలన్నీ కూడా నెమ్మదిగా దేవాలయాల వల్ల మాత్రమే పరిరక్షింపబడతాయని ఈ యాంత్రిక యుగంలో మనందరం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అంతే క్లుప్తంగా చెప్పాలంటే నేను చెప్పాను కదా, అపోహ అనేటటువంటి మాట మాట్లాడాను కదా. ఇప్పుడు అపోహ అనేటటువంటిది ఎందుకు చెప్పానంటే ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలన్నీ కూడా అందరికీ తెలియాలి, తర్వాత తరాలకు కూడా తెలియాలి అంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవాలయాన్ని సందర్శించాలి. ఒక్కసారి మాత్రమే కాదు. అది దేవతార్చన అనేటటువంటిది నీ ఇంట్లో ప్రతినిత్యం నువ్వు చేసినప్పుడు, అది లేనప్పుడు దేవతార్చన నువ్వు ఎక్కడ చేయగలుగుతావు? దేవతార్చన అంటే ఒక దేవాలయానికి వెళ్ళి 2 చేతులు జోడించి దండం పెట్టడం వల్ల దేవతార్చన చేసినటువంటి కార్యక్రమం జరుగుతుంది కదా. మరి అక్కడ నువ్వు కానప్పుడు రోజు దేవాలయాన్ని సందర్శించాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం మన మీద ఉందా లేదా? అంటే ధర్మాచరణలో భాగంగా ఉందా లేదా? ప్రతినిత్యము వెళ్ళాలా అండి అంటే అవును, ప్రతినిత్యము వెళ్ళాలి. ప్రతినిత్యము వెళితేనే నీకు ధర్మాచరణ అనేటటువంటిది పూర్తిగా నువ్వు చేయగలుగుతూ ఉంటావు. ఎందుకంటే యాంత్రిక యుగంలో ఈ రోజున్న కష్టం రేపు ఎలా ఉంటుందో తెలియదు. సుఖాలు కూడా అలాగే పెరిగిపోతున్నాయి.
సుఖాలు అలాగే పెరిగిపోతున్నాయి, కష్టాలు అలాగే పెరిగిపోతున్నాయి. సుఖాలు ఎలా పెరుగుతున్నాయో కష్టాలు కూడా అలా పూర్తిగా పెరిగిపోతూనే ఉన్నాయి. అంటే వీటినన్నిటి నుంచి అధిగమించి ఒక ధర్మాచరణ కోసమని మనము ఒక పద్ధతిని మన జీవితాల్లో ప్రవేశపెట్టుకోవాలంటే దేవాలయాల సందర్శన మాత్రమే దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం. ఒక రకంగా చెప్పాలని మీరు చెప్పింది సరిగ్గా ఉంది, ఏకైక మార్గం. అంటే తీర్థయాత్రలో మిగిలినవి చేయడం వల్ల మనకి ఇంకా మన యొక్క ధర్మాచరణలో ఇంకా ముఖ్యమైనటువంటి విషయాల్ని, ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలని మనం తెలుసుకోగలుగుతాం. భిన్నమైన సంస్కృతులు మిగిలిన వాటి వల్ల ఏంటంటే ఓహో ఇలా కూడా ఉండాలి, ఇటువంటి పద్ధతి కూడా ఉంది, ధర్మాచరణలో ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, ఇలాంటి ప్రాధాన్యత ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయి అనేటటువంటి విషయం కూడా తెలుస్తుంది. అంటే ఒక్క మతం గురించే కాక, భక్తి గురించే కాక, ధర్మాచరణానికి ప్రత్యేక దేవాలయాలు మాత్రమే. ఇది నిర్వివాదాంశము. అయితే ప్రతినిత్యము మన వాళ్ళందరూ కూడా దేవాలయాలకి వెళ్ళకపోవడం వల్ల దేవాలయాలు ఖాళీగా ఉన్నాయి. నిజానికి మన భారతదేశంలో సరిపడగా దేవాలయాలు లేవు. మన మతాన్ని అనుసరిస్తున్నారు. అన్యమతస్థులు కూడా మన దేశంలో ఉన్నారు కదా, మన మతాలని ఆచరిస్తున్నారు. మన సనాతన ధర్మంలోనే ఉన్న వాళ్ళకి ఒక 20% మందికి సరిపడగా దేవాలయాలు కూడా మన దగ్గర లేవు. మన చిన్న పోచమ్మ దేవాలయాలు, మైసమ్మ దేవాలయాలు, అలాగే చిన్న ఆంజనేయ స్వామివారి దేవాలయాలతో సహితంగా మనం అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటే కనుక దేవాలయాలకు సరిపడగా లేవు. మనం ప్రతినిత్యము దేవాలయాలకు వెళ్ళకపోవడం వల్ల దేవాలయాలు చాలా ఎక్కువైపోయి అనేటటువంటి అపోహలో ఉన్నాం. మనం ఒక మాట వింటూ ఉంటాం లోకల్లో, తెగ కట్టేస్తారయ్యా గుళ్ళు ఈ మధ్య అని. తెగ కట్టేయట్లేదు, చాలా కావాలి, చాలా కావాలి, చాలా కావాలి. ఎందుకు చాలా కావాలి? యాంత్రిక యుగంలో మనిషి పడిపోయిన తర్వాత మన పిల్లలే చూద్దాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, మరొకరు కానీ వాళ్ళకి యొక్క మీరు ఎవరైనా చూడండి, ఎంత గొప్ప వాళ్ళైనా చూడండి, రిలీఫ్ అనేటటువంటి మాట మనం ఆంగ్ల పదాన్ని కనుక చూస్తే కనుక ఈ ఆచార వ్యవహారాల్ని పాటించడం వల్ల మాత్రమే వాళ్ళు ఉపశమనాన్ని పొందుతున్నారు తప్ప విడిచి ఇక దేంట్లోంచి స్ట్రెస్, మన ఆ మాట తీసుకుంటే కనుక స్ట్రెస్, ఒత్తిడి అనేటటువంటి మాట తీసుకుంటే కనుక మిగిలిన దేనికి కూడా దానికి పరిష్కారాన్ని చూపించలేకపోతున్నాయి. ఒక్క ఆచార వ్యవహారాల్ని పాటించి ధర్మాచరణ అనేటటువంటి విధానం వైపు మనసుని మరల్చడం వల్ల మాత్రమే ఉపశమనాన్ని పొందుతున్నారు అనేటటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీంట్లో ఏమాత్రం కూడా దీంట్లో పెద్ద సీక్రెట్ లేదు, ఇంకోటి లేదు. అంటే మీరు దేవాలయాన్ని ఎందుకు ప్రారంభించారంటే ఇదంతా నేను ముందు చెప్తున్నాను అన్నమాట. అయితే ఇక్కడ ప్రజాసాయి గార్డెన్స్ అనేటటువంటి కాలనీ, ఇది ఈసీఎల్ క్రాస్ రోడ్స్ నుంచి కీసర పెడుతున్నటువంటి దారిలో రాంపల్లి క్రాస్ రోడ్కి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాలనీ, కొత్తగా వచ్చినటువంటిది. 2003 సంవత్సరంలో అందరూ కూడా చాలా మటుకు ఇక్కడ నిర్మాణాలు జరిగాయి. ఈ కాలనీలో ఒక్కసారిగా మూకమ్మూడిగా, అంటే బిల్డరే ఇళ్ళన్నీ కట్టడం వల్ల ఒక 550 ఇళ్ల సముదాయం అక్కడ ఏర్పడింది. ఒక కొత్త కాలనీగా ఏర్పడుతున్న రోజులు అనమాట అవి. అలా ఇక్కడ దేవాలయం ఏర్పడుతుండగా ఇక్కడ మేమందరూ కూడా, అంటే కొత్త పరిచయాలు అయినటువంటి వాళ్ళందరూ కూడా, నా వయసు అప్పుడు 36 సంవత్సరాలు, అంటే నేను 33 సంవత్సరాలు అప్పటికి. ఇంకా అప్పుడు మేమంతా కూడా కలిసి కట్టుకుని ఏదైనా ఒక సంస్కృతి ఉన్నటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల గెట్ టుగెదర్, అదర్వైజ్ యూ కెన్ కాల్ లైక్ దట్, మనందరం కూడా కలవడం జరుగుతుంది. దానివల్ల ఒకరికొకరు పరిచయం అవుతాము. అది ఒక మంచి దాంతో ప్రారంభిద్దామని చెప్పి మేము 2006 సంవత్సరంలో ఉగాది పండుగని ఇక్కడ జరుపుకున్నాం. అంటే అప్పుడు కాస్త నేను కొంచెం ఇలాంటి వాటిలో నాకు ఆసక్తి ఉండడం వల్ల, అంతకు మించి నాకు ఏమి దీంట్లో పరిజ్ఞానం లేదు నిజంగా చెప్పాలంటే. ఆసక్తి ఉండడం వల్ల అయ్యా మీరు ఎవరినైనా చూసి కాస్త పంచాంగ పఠనం చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైనా తీసుకొస్తే కనుక మనందరం కలిసి కూర్చొని ఆ వేళ మనందరికి చక్కగా ఉగాది పచ్చడి తిని కాస్త ఏమైనా అందరం కలిసి తిందామని చెప్పి అనుకున్నాం అనమాట. అందరం చిన్న వాళ్ళం. తర్వాత అప్పుడే చిన్న పిల్లలు మాకు కూడా ఇదిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే యువ రక్తం ఒకలా ఉంటుంది,
పిల్లలు పుట్టిన తర్వాత ఎవరికైనా సరే క్రమశిక్షణ వస్తుంది. ఎందుకంటే వాడి పిల్లలకు కావాలి కదా క్రమశిక్షణ. ఇప్పుడు నేనైనా అంతే, నేను ఎలా ఉన్నాను, ఏ సినిమాలు చూశారనేటువంటి విషయం కాకుండా నా పిల్లలు మాత్రం క్రమశిక్షణతో ఉండాలనేటువంటి కోరిక ప్రతి భారతీయుడి మనసులోనే ఉన్నదే. కాబట్టి బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ మేము పంచాంగ పఠనం పెట్టించడం, అందరం కూడా పంచాంగ శ్రవణం చేయడం, చేసిన వెంటనే దానికి అందరం మేము అంతా ఏదో కొంచెం కంట్రిబ్యూట్ చేసుకోవడం, ఆ డబ్బులు మిగలడం. ఈ డబ్బంతా మిగిలిన తర్వాత ఇది బాగా చేసుకున్నాం కాబట్టి మన వచ్చే రోజుల్లో, అంటే ఇంకా త్వరగా ఒక 10 రోజుల్లోనే శ్రీరామనవమి ఉంది కదా, ఆ ఉత్సవం కూడా మనందరం కూడా చేసుకుందాం, ఏం పర్వాలేదు అనుకుంటే అందరూ సరే అంటే సరే అనుకుని దానికంతా కూడా ప్రయత్నాలు చేయడం. శ్రీరామ నవమి కళ్యాణాన్ని 2006 సంవత్సరంలో మేము అందరం కూడా ఇక్కడ అందరం సామూహికంగా ఎంతో ప్రేమగా, అంటే ప్రేమ ఉంటుంది కదా ముందర, ఒకళ్ళంటే ఒకళ్ళు ప్రేమగా అందరం కూడా మేము భోజనాలు కూడా ఏర్పాటు చేసుకుని, అందులోనూ తర్వాత ఏంటంటే నాకు తెలిసి బహుశా నేను కూడా ఏదో సెలవు రోజు ఏదో వచ్చింది ఆ సంవత్సరం, అందువల్ల చాలామంది దాంట్లో అందరం కూడా మేమంతా కూడా పాల్గొనడం జరిగింది, చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ శ్రీరామనవమి చేసిన తర్వాత కొంచెం డబ్బు మిగిలింది మళ్ళీ. అయితే మనం ఇంతమంది ఇన్ని కుటుంబాల వాళ్ళు ఉన్నాం, మన హిందువులు ఇంకా చాలామంది ఉన్నాం, మనందరికీ ఒక దేవాలయం కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా మనం చేసుకోవడం బాగుంటుంది. తర్వాత ఎవరైనా ఇటువంటి మంచి విషయాలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు. ఎవరికి సమయం దొరికితే వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనడానికి ఉంటుందని చెప్పి మేమందరం నిజంగానే అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా, ఇన్ని కుటుంబాల వాళ్ళందరం కూడా కలిసి సమిష్టిగా తీసుకున్నటువంటి నిర్ణయం, నిజంగా తీసుకునే నిర్ణయం వల్ల ఒక దేవాలయం నిర్మించుకోవాలని అనుకున్నాం. అయితే అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ ఆలయ చరిత్ర. అంటే ఇది చాలా పెద్ద కథ అయిపోతుందేమో మీరు అడిగిన దానికి, అయినప్పటికీ మీరు దాన్ని కుదించుకోండి కావాలనుకుంటే కనుక. అలాగా మేము మొదలుపెట్టిన తర్వాత అంటే దేవాలయ నిర్మాణాలు ఎలా చేయాలి అంటే, దేవాలయ నిర్మాణాలకు సంబంధించినటువంటి ఆగమ శాస్త్రం ఉంది కాబట్టి ఆగమ శాస్త్ర నిపుణులతోటి మనం సంప్రదించి దాని ద్వారా మనం ఒక నిర్ణయం తీసుకుందాము అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చాం. అంటే ఒక తీర్మానం చేసుకున్నాం అందరం కలిసి సమిష్టిగా, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల వాళ్ళందరం కూడా కలిసి తీసుకున్న తర్వాత మేము కొంతమంది దీంట్లో ఒక ఆసక్తిగా ఉన్నవాళ్ళం, కొంచెం ఇదిగా ఉన్నవాళ్ళం, అంటే సమయాన్ని వెచ్చించగలిగేటటువంటి వాళ్ళం, దాన్ని మించి దీంట్లో ఆసక్తి ఎక్కువగా ఉండాలి. ఆసక్తి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళం అందరం కలిసి ఒక సమితిగా, ఒక కమిటీగా, ఒక సమితిగా ఏర్పడి తర్వాత ఆ ఆగమ విధి విధానాల కోసమని మేము ఇక్కడ కేసరగొట్టలో, మాకు దగ్గరగా కేసరగొట్ట వేద పాఠశాల ఉంది కాబట్టి అక్కడ వేదము, స్మార్తము, ఆగమము 3 విభాగాలు ఉన్నాయి. ఆ 3 విభాగాలు ఉండడం వల్ల అక్కడ వారిని సంప్రదించడం, ఆ తర్వాత మా అదృష్టం బాగుండి ఈరోజు శృంగేరిలో ఎవరైతే ఉత్తరాధికారిగా నియమింపబడ్డారో విధుశేఖర సరస్వతి స్వామి వారి యొక్క తండ్రి గారైనటువంటి కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారు, వారు ఆ కళాశాలకి, వేద పాఠశాలకి ప్రిన్సిపాల్గా, అంటే వారు ముఖ్య అధ్యాపకులుగా, అంటే ప్రధాన ఉపాధ్యాయులుగా ఉండడం, వారిని మేము కలవడం, వారు దీని అంతటి కూడా ఆగమం విభాగం ఉంది కదా ఇప్పుడు మన దగ్గర, వారు మంచి సలహాలు ఇస్తారని చెప్పడం, వారిని సంప్రదించడం. ఆ తర్వాత సంప్రదించిన తర్వాత కూడా దాంట్లో కూడా అన్ని ఆగమముల వాళ్ళని కూడా, ఎందువల్లంటే మీరు చేసేటటువంటి మంచి పని చేస్తున్నారు, మీరందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు, మీరంతా కూడా సమయాన్ని కొంచెం వెచ్చించగలుగుతున్నారు, మీరు అందరూ కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి విధానంలో ఉన్నారు కాబట్టి అందరినీ సంప్రదించమని వారిని చెప్పడం వల్ల మేము గణితం చదువుకున్న వాళ్ళని కానీ, తర్కం చదువుకున్న వాళ్ళని కానీ, మీమాంస వారిని కానీ, అంటే అంత మరీ లోపలగా ఇది కాకుండా, అలాగే పాంచరాత్రం ఆగమం చదువుకున్న వాళ్ళని కానీ, వైఖానస ఆగమం చదువుకున్న చాలామందిని మేము సంప్రదించడం జరిగింది. ఎందుకంటే అంటే విషయాలను ముందర తెలుసుకున్న తర్వాత అవగతం చేసుకున్న తర్వాత ఏ దేవాలయ నిర్మాణం చేసుకోవాలనేటటువంటి విషయానికి వద్దామని చెప్పి అనుకోవడం. ఆ తర్వాత చాలా అదృష్టమైనటువంటి విషయం ఏంటంటే అందరిది ఏకాభిప్రాయమే. మేము చాలామంది అందరినీ కూడా సంప్రదించాము. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా అయితే వాళ్ళందరినీ కూడా, అంటే కొంచెం చురుగ్గా దీంట్లో మేము చేసి శ్రీరామనవమి ఏప్రిల్ నెలలో అయితే మేము మే జూన్ అంతా కూడా దీనికి అంతా కూడా కసరత్తు చేసి ఆ తర్వాత శైవ ఆగమ నిపుణులను కూడా సంప్రదించిన తర్వాత కారణాగమ నిపుణులు అన్నమాట, ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నవారు అందరూ కూడా ఒకే నిర్ణయానికి వచ్చారు. ఇక్కడ
గీతా మందిరం అంటే ఇక్కడ భూమి పరీక్షలు అవి కూడా చేయించాం. ఎక్కడ కట్టాలి దేవాలయం, ఏం చేయాలి అంటే అందుకు కూడా భూమి పరీక్షలు అవి కూడా చేయించాం. అంటే దానికి ఇంకా చెప్పాలంటే చాలా దానికి ఇంకా కథ అంతా ఉంటుంది. చేయిస్తే ఈ స్థలంలో దేవాలయం నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని ఒక నిర్ణయానికి రావడం. ఆ తర్వాత ఏ దేవాలయం నిర్మించుకోవాలంటే కనుక గీతా మందిరం నిర్మించుకోండి మీరు అని చెప్పారు. అంటే ఒక ఆయన చివరికి ఇవన్నీ క్రోడీకరించి సమన్వయపరిచి కోరలేట్ చేసి ఆయన చెప్పగలిగారు అన్నమాట. అయితే గీతా మందిరం అనేటటువంటిది ఏంటంటే ఇది కృష్ణుడు అర్జునుడు ఉంటాడు. దీనికంటా కూడా అంటే మనకి ప్రతి పండగ చేసుకునేటటువంటి దేవాలయం ఉంటే బాగుంటుందని చెప్పి మేము మాకున్నటువంటి కోరికను వారికి చెప్పడం ద్వారా వారందరూ కూడా ఇంచుమించుగా అందరు పండితులు కూడా నిర్ణయించింది ఏంటంటే ఇక్కడ త్రిమూర్త్యాత్మ శ్రీరామాలయం నిర్మాణం జరిగితే బాగుంటుందని జరిగిందండి. అంటే దానికి ఎవరెవరు ఏమని చెప్పారో అవన్నీ కూడా ఒక చోట మేము పొందుపరిచి ఉంచుకున్నాం. ఎందుకంటే ఎప్పటికైనా విషయం తర్వాత వారికి కూడా తెలియాలనేటువంటి ఉద్దేశంతో. అంటే సృష్టి స్థితి లయకారకులు ముగ్గురు కూడా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపులతో కూడి ఒకే మండపం మీద స్వతంత్ర ఆలయాల్లో విలసిల్లుతూ ఉండడాన్ని త్రిమూర్త్యాత్మక ఆలయం అని చెప్పచ్చు. అంటే ప్రధానంగా రామాలయం ఉంది కాబట్టి త్రిమూర్త్యాత్మక శ్రీరామాలయం అని దీనికి పేరు. హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం అన్నవరంలో ఏ విధంగా అయితే ఉందో, అంటే అక్కడ ఏక ఆలయం మాత్రమే, అంటే స్వామివారు ఒకే రూపంలో ఉన్నటువంటి వాడు. అలా కాకుండా ఇక్కడ ముగ్గురు దేవతలు కూడా అంటే సృష్టి స్థితి లయకారకులు ముగ్గురు కూడా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపులతో అమ్మవార్లతో కూడి విడివిడిగా వాళ్ళ స్వతంత్రాలయాల్లో ఉంటూ ప్రధానంగా రామాలయంగా ఉండాలని చెప్పి వారిని నిర్దేశించడం జరిగింది. మేమందరం కూడా దానికి సమ్మతించి ముందర వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కడితే బాగుంటుంది అనుకున్నాం. తర్వాత కొంతమంది సాయిబాబా గుడి కడితే కనుక బాగుంటుందని కొంతమంది అనుకున్నాం. ఇవన్నిటికీ మించి గణపతి దేవాలయం అయితే అసలు ఇది ఉండదు, అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి బాగుంటుంది, మనకి చాలా బాగుంటుంది అని కొంతమంది. చివరికి అందరూ ఒక సమిష్టి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఒక నిర్ణయానికి అందరం కూడా రాగలిగాం. అది భగవత్ కృప. ఆ భగవత్ కృప వల్ల ఏంటంటే మేమందరం కూడా ఆ నిర్ణయం తీసుకుని, అంటే కాకపోతే ఏంటంటే మేము అనుకున్న పని చాలా చిన్నది, అంటే మేము చేద్దాం అనుకున్నటువంటి పని చిన్నది, చేయబోయేది కొండంత అయిపోయింది. మేము ఏదో ఇసుమంత మాత్రమే చేద్దాం అనుకున్నది అది కొండంత అయిపోయింది. అయినప్పటికీ కూడా అంటే నిజంగా చెప్పాలంటే మనం ఇందాక నుంచి ధర్మం గురించి చెప్పాం, కానీ భగవత్ కృప అనేటటువంటిది అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది ప్రతిదానికి ఉండాల్సిందే. ఈవేళ మన చెంగాళమ్మ గుడికి ఇస్రో సైంటిస్టులు వెళ్ళారని కానీ ఏంటి మరొకటి కానీ అనుకోవడానికి చాలా తప్పది. అంటే విమర్శలు చేయడం అనేది తప్పు. ఎందుకంటే నమ్మిక అనేటటువంటిది లేకపోతే నువ్వు ఏ పని చేయలేవు. నేను నీటిలో తప్పనిసరిగా సీటు సంపాదిస్తాను అనేటటువంటి విశ్వాసంతో చదివిన వాడికి, నాకు వస్తుందో రాదో అనుకుని చదువుకున్న వాడికి ఖచ్చితంగా తేడా ఉంటుంది, ఏమాత్రమూ సంశయం లేదు. వీడికంటా పరిజ్ఞానం వాడికి ఎక్కువ ఉండొచ్చు కాక, కానీ విశ్వాసంతో వెళ్ళిన వాడు మాత్రమే దాన్ని సాధించగలడు. అందుకని ఆ సుబ్రహ్మణ్య అవధాని గారు ఏం చెప్పారంటే, విశ్వాసానికి సంబంధించినటువంటి ఒక శ్లోకాన్ని ప్రేరణగా రాయండి అయ్యా, మీ రసీదు బుక్కుల్లోని వాటిల్లోని మీరు ఏదైతే కాగితాలు ఇకపైన తయారు చేయ మీ బ్రోచర్ కానీ ఇంకోటి కానీ ఏదో తయారు చేస్తారో దానికి రాయండి, అక్కడి నుంచి మీ పని మొదలుపెట్టండి. విశ్వాస పునాదుల మీద ఉండడం వల్ల మీకు తప్పనిసరిగా పని అవుతుందని ఆయన ఆశీర్వదించారు మమ్మల్ని. అయితే నేను మామూలుగా యాథాలాపంగా చూస్తే యోగ వాసిష్ఠ నేను ఏ పుస్తకంలో నుంచి చూడాలా అని చెప్పి ఒక పుస్తకం తీసి చూశాను. ఊరికి నా దగ్గర యోగ వాసిష్ఠ పుస్తకాలు ఉన్నాయి. అప్పుడు అంతకుముందు నేను పుస్తకాలు ఒకటి చదువుకుంటూ ఉండేవాడిని, అంటే కొంటూ ఉండేవాడిని, ఎక్కువ చదువుతూ ఉండేవాడిని కాదు. ఏంటి ఎందుకైనా మంచి తర్వాత దొరకవేమో అనే ఉద్దేశంతో. అంటే ఇప్పుడు ఇంత బాగా సాంకేతికత ఇంత వస్తుంది, ఈ పుస్తకాలన్నీ కూడా ఫోన్లోనే చదువుకోవచ్చిన విషయం అప్పుడు తెలియదు. అప్పటికి ఇంకా ఇంత ఇది రాలేదు. కాబట్టి చదువుకుంటే అత్రైవకురు విశ్వాసం అయ్యస్స పురుషప్రహ విశ్వార్థే అదితాంబోధి గంభీరాగమగోచరాహ అనేటటువంటి విశ్వామిత్ర ఉవాచ అనమాట. అది ఆయన చెప్తాడు, ఏమయ్యా ఏంటి ఇంతకన్నా ఏముంది, ఈ రాముడేనయ్యా సాక్షాత్ శ్రీమన్నారాయణుడు.
వీడే అంతా సృష్టిని స్థితిని లయని అంతా కూడా నడిపిస్తున్నవాడు వీడే అని అంటే నేను క్లుప్తంగా చెప్తున్నాను అని చెప్పాడు. ఆ శ్లోకం వారికి చూపించాను నేను. తర్వాత ఇద్దరు ముగ్గురు పండితులు కూడా వారికి చూపించాను. ఎందుకంటే సంస్కృత పండితులు కూడా చూపించాలి కదా. దాంట్లో చూస్తే వారందరూ కూడా చాలా బాగుందయ్యా రాయండి, శభాష్, మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పడం, రాసి అక్కడి నుంచి మేము ప్రారంభించడం చేయడం. అంటే తర్వాత దేవాలయ నిర్మాణం అనేటటువంటిది ఏంటంటే భగవత్ కృప ఉండాలి. భగవత్ కృపతో పాటు ఆయన నిర్దేశం కూడా ఉంటుంది. ఆయన ఏవో కొన్ని ఆయన చేసేటువంటి నిర్దేశం, ఆయన దర్శకత్వం, ఆయన నిర్దేశకత్వం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి 5 సంవత్సరాల తర్వాత మేము 2011లో ఇక్కడ మేము ప్రతిష్ఠ చేసుకోవడం జరిగిందనమాట. ఇది అంటే ప్రత్యేకంగా చెప్తున్నాం కదా, త్రిమూర్త్యాత్మక శ్రీరామాలయం. అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఉన్నారు. అంటే బ్రహ్మదేవుని లేడు కదండి మీరు అడగచ్చు. ఇక్కడ అమ్మవారి పేరు వాగ్దేవి అమ్మవారు. అంటే సరస్వతి నామాల్లో చాలా గొప్ప నామం వాగ్దేవి. ఎందుకంటే కాళిదాస్ గారు చెప్పినట్టుగా అదే వాగర్ధ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే అని ఆయన చెప్పినట్టుగా ఏంటంటే వాక్కుని అర్థాన్ని విడదీసి చూడలేం కదా. అలాగే వాక్కే బ్రహ్మదేవుడు నిజంగా చెప్పాలండి, అంతే కదా. ఎందుకంటే బ్రహ్మని నడిపిస్తుంది సరస్వతి. సరస్వతి యొక్క జ్ఞానం అంతా కూడా బ్రహ్మస్వరూపం. అందుకనే సరస్వతి శ్లోకాల్లో చూడండి, ఇప్పుడు మన బాసర అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం చూస్తే శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి అని ఉంటుంది. అంటే పరబ్రహ్మను చూడాలంటే నువ్వు ఎలా చూడాలి? స్వరూపిణి అంటే ఇంటే ఈవిని చూస్తే పరబ్రహ్మను చూసినట్టేనయ్యా అని కదా దాని అర్థం. సాక్షాత్ అమ్మవారు కూడా ఇక్కడ. అందుకనే మేము వీణ అది కూడా ఉండదు అమ్మవారికి. ఆవిడ చతుర్భుజాలతోటి చక్కగా చిన్ముద్ర, వేదములు, జపమాల, కంటి పట్టుకుని ఆ తల్లి హంసవాహనంతో కూడి ఉండడం, సాక్షాత్ బ్రహ్మదేవుడిలాగే ఆ తల్లి ఉండడం. ఇక్కడ విష్ణువు చాలా విశేషంగా రామ అవతారంలో ఉండడం. అంటే విష్ణువు రామ అవతారంలో ఉండడం అని మరి లక్ష్మీనారాయణలో ఎవరో ఉండొచ్చు కదా అని కూడా అడగచ్చు. అంటే విష్ణు సహస్రనామంలో శంకరాచార్య వారు భాష్యం రాసిన తర్వాత సుబ్బలక్ష్మి గారు వారు చెప్పడం వల్ల దాని ప్రాధాన్యత పొందింది. నిజానికి ఈరోజు మన భారతదేశంలో విష్ణు సహస్ర నామం లేకుండా జీవనం లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే నిజంగానే హిందూ ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళల్లో రమారమి 30 నేను అంటే నా ఉద్దేశ ప్రకారం 30 నుంచి 40% మంది విష్ణు సహస్రనామ స్తోత్రంతోనే బతుకుతున్నారు. గురుగారు ఏమన్నా దాంట్లో ఏమన్నా ఏంటి అంటే ఎందువల్ల తెలియదు కానీ ఆ సహస్రనామ స్తోత్రం చదువుతున్నా లేకపోతే వింటున్నా కూడా ఏంటి మనకు ఒక శక్తి వస్తుందన్నమాట. అంటే ఒక నమ్మిక ఏర్పడుతుంది. ఏ కష్టంలో ఉన్నా ఏం పర్వాలేదు, దీంట్లో మనం బయటపడతాం అనేటటువంటిది వెంటనే క్షణయుక్తంగా ఇంకో రకంగా చెప్పాలంటే వెంటనే మనకు చెప్పేది ఆ స్తోత్రమే. దాంట్లో అమ్మవారి అడిగిందిగా కేనోపాయన లఘున విష్ణుర్నామ సహస్రకం. ఏమయ్యా 1000 నామాలు చదవాలంటే కుదరదు కదా, మీరు ఏం చదవమంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఇప్పుడు అన్నిటికంటే విష్ణు సహస్రనామాల్లో అక్కడికి వచ్చేసరికి చాలా బాగుంటుంది. మనం వింటుంటే కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వినేది కూడా సాక్షాత్ రాముడే మరి ఇక్కడ చేయమని మరి వారి పండితులు ఆదేశించడం. ఆ రాముడు కూడా ఇక్కడ నిలబడి చతుర్భుజాలతో శంఖచక్రనామాలతో ఉండడం. విశేషంగా రాముడు విష్ణు దీంట్లో ఉండడం, నారాయణ అంశతోటి ఉండడం. ఇక్కడ ప్రధాన ఆలయం కూడా రామాలయం అవ్వడం అది బహుశా భగవత్ కృపయేమో, లేకపోతే భగవత్ నిర్దేశమై ఉండొచ్చేమో. అలాగే ఉమామహేశ్వరి సైత ఉమామహేశ్వర స్వామి వారు అంటే లోపల అందరూ అమ్మవారితో కూడా ఉన్నారు కదా. ఇక్కడ సీతమ్మ వారు సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి తల్లి రామచంద్ర వారితో కలిసి ఉండి ఉమామహేశ్వరి అమ్మవారు ఉమామహేశ్వర స్వామి వారి యొక్క లింగంతో అంటే స్వామి పార్వతీ పరమేశ్వరి ఇద్దరు కూడా ఉమామహేశ్వరి సైత ఉమామహేశ్వర స్వామి వారి యొక్క వారిలాగా ఇక్కడ దేవాలయంలో శివాలయంలో ఉండడం. అందువల్ల ఇది త్రిమూర్త్యాత్మక రామాలయంగా వచ్చింది. అంటే నేను క్లుప్తంగా కొంతవరకు నాకంటే నా పరిజ్ఞాన ప్రకారం నేను ఇంతవరకు చెప్పగలిగాను. అదేవిధంగా లోపల రామాలయంలో స్వామివారి యొక్క పాదాల దగ్గర దాసాంజనేయ స్వామివారు, మళ్ళా స్వతంత్ర పూజలు అందుకోవడం కోసం ఎదురుగుండా ప్రసన్నాంజనేయ స్వామివారు ఉండడం, తర్వాత చక్కటి సభామండపం కింద ఇదంతా కూడా ఒక సభామండపం కింద నిర్మాణం అవ్వడం. అదంతా భగవత్ కృప, భగవత్ నిర్దేశం అంతే. ఆయన ఇలా చేయాలని చెప్పాడు, చేయించుకున్నాడు అంతే. నిజంగానే ఒక్కొక్కసారి ఆశ్చర్యం వస్తుంది. నిజంగానే ఇది నిజంగా మనం రోజు ఇక్కడ మనం అప్పుడు ఇటుకలు మోసిన గుడేనా ఏంటి, మనం ఇసుక మోసిన గుడేనా లేకపోతే మనం తడిపిన గుడేనా అని అనిపించవచ్చు. ఎందువల్లంటే
భగవత్ కృప అనేటటువంటిది అంత అసాధారణంగా ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క మండపం మరి ఇంత ఇదైనటువంటిది, ఇది శంకర సభా మండపమే అని చెప్పి ఇప్పుడున్న గురుదేవుల యొక్క తండ్రి గారు ఆజ్ఞాపించడం వల్ల శంకరాచార్యుల వారే ఈ సభా మండపానికి ఆయన అధ్యక్షత వహించారు. నిజంగా చెప్పాలని మీరు చెప్పింది సత్యం పలికారు. మీరు అధ్యక్ష మీరు చెప్పిన మాట బాగుంది. ఆయన అధ్యక్షత వహించారు. ఆయన కూర్చోవడం నిత్యం కూడా, ప్రతినిత్యం కూడా ఇక్కడ చాలా మటుకు మేము చేసే ఆరాధనలన్నింటిలోనూ కూడా శంకరులు రాసినటువంటి స్తోత్రాలు, శ్లోకాలే మేము చదువుకుంటూ ఉంటాం. అది ఈ క్లుప్తంగా ఇది చేసినటువంటి ఈ జ్ఞానపీఠ, జగద్గురు జ్ఞానపీఠం అనేటటువంటిది మా మిత్రులు దేవేంద్ర కుమార్ శర్మ గారు నాకు ఇక్కడ కీసరగుట్ట వారి ద్వారానే పరిచయం అయ్యారు. వారు కూడా కీసరగుట్ట వారి ద్వారానే అక్కడ ఉన్నటువంటి సంస్కృత అధ్యాపకుల ద్వారా వారు నాకు, అంటే నేను ఆ తర్వాత కీసరగుట్ట వారు మాకు బాగా పరిచయం అవ్వడం, ఈ నా దేవాలయం దీంట్లో ఉండడం వల్ల వారి ద్వారా వీరు పరిచయం అవ్వడం, వీరు కొంచెం మంచి పనులతోటి ముందుకు వచ్చి ధర్మ ఆచరణకు ఉపయుక్తమైనటువంటి పనులు చేయడానికి ముందుకు రావడం, అది నా మనసుకు నాకు స్నేహపూర్వకంగా అనిపించడం వల్ల నేను వారితో స్నేహం చేయగలిగాను. అంతే కదా, మన మనసుకి స్నేహపూర్వకంగా అనిపిస్తే, మన మనసుకి ప్రేమపూర్వకంగా అనిపించినప్పుడే మనం మంచి స్నేహం చేయగలుగుతాం. చేసిన తర్వాత వారు చాలా మంచి వాటిల్లోకి వచ్చి ఎందుకంటే ముందర భాగవతాన్ని ప్రవచనంగా చెప్పించాలి. భాగవత సప్తాహాలు అనేటటువంటి వాటిని మళ్ళా ఉద్ధరించాలి. అంటే ఇదివరకు ఉన్నాయి భాగవత సప్తాహాలు, లేవా అంటే లేవని కాదు, కానీ యాంత్రికంగా హైదరాబాద్ నగరంలో యాంత్రికంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక వారం రోజుల పాటు మనం ఇటుపక్క తిప్పాలి. ఏదో ఒక సమయంలో వాళ్ళని తిప్పాలంటే ఏం చేయాలి? వాళ్ళ పొద్దున్న వాళ్ళకి సమయం ఉండేట సమయంలో వాళ్ళకి పెట్టాలి. మళ్ళీ సాయంత్రం వాళ్ళకి సమయం దొరికే సమయంలో భాగవతం చెప్పించడం వల్ల వాళ్ళు ఇక్కడ ఉంటారు. తర్వాత ఏంటంటే వీరు ఒక మంచి దాని కార్యాచరణ కూడా చేశారు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం వంటలు అవి చేసుకోవడానికి అవసరం లేకుండా వాళ్ళ ఆఫీసు నుంచి ఇక్కడికి వచ్చిన వెంటనే వీడికి ఆ భాగవత కథ చదివిన వెంటనే వారు ఇక్కడే అల్పాహారమో ఇంకో ఉపాహారమో ఇంకోటి తిని హాయిగా ఇంటికి వెళ్ళి పడుకుంటే కనుక బాగుంటుందని వీరు దాన్ని ఆలోచన చేయడం, అది కార్యరూపం దాల్చడం. మొట్టమొదటి వద్దిపర్తి పద్మాకర్ గారితో బ్రహ్మాండంగా భగవత్ సప్తాహం నిర్వహించడం ఆల్వాలో చేస్తే కిక్కిరిసిపోయింది. నిజంగా కిక్కిరిసిపోయింది. మీరు మాకు తెలియదు నిజంగా, అంటే భాగవతం అనేసరికి వస్తారా లేదు, అది ఎలా ప్రచారం అయిందో అప్పటికే కాస్త ఈ వాట్సప్ ఇవి గ్రూపులు అవన్నీ రావడం, అలా అందరికీ తెలియడం. మొట్టమొదటి రోజున ఏదో వచ్చారు, మేము కొంతమందికి ఏదో అలా చేయించాం. రెండో రోజు నీకు కాస్త పెరుగుతారేమో అని చెప్పి ఎందుకైనా మంచిదని మరి కాస్త చేయించాం. ఇంకా మూడో రోజు నుంచి అనుకున్నమాట, మనం ఇవన్నీ కుదరదయ్యా, మన లార్జ్ స్కేల్ ఏంటి, మన లార్జ్ స్కేల్లో పెడితే కానీ మనం దీన్ని చేయలేము. పైగా భక్తులందరూ కూడా నిజంగానే మిగిలిన వారందరూ కూడా సహకారం చేయడం, దాంతో చక్కటి మంచి కార్యక్రమాన్ని ఆయన చేశారు. ఆ తర్వాత భాగవత్ సప్తాహాలు వారు నిర్వహించారు, భగవద్గీత ప్రచారం చేశారు. తర్వాత వారు ప్రత్యేక శ్రద్ధ దీని మీద వహించి శంకరుల యొక్క స్తోత్రాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకురావాలని ఒక కంకణబద్ధులై సౌందర్య లహరిని ముఖ్యంగా ముందర ఆయన చక్కగా అందరికీ నేర్పించడం. వాట్సాప్ గ్రూపుల్లో, అంటే అప్పటికి నిజంగా వాట్సాప్ గ్రూపుల్లో నేర్పించడం అనేది వీరితోనే ప్రారంభమైందని నేను అనుకుంటున్నాను. అంటే ఉండవచ్చు గాక, నాకు తెలియదు, నాకైతే ఆ విషయం తెలియదు. చాలామంది దానికి ఉద్యుక్తులు అవ్వడం, దాన్ని ఆసక్తి చూపించడం, చాలామంది నేర్చుకోవడం, ఇలా చేస్తూ ఉండగా వీరు నేను ఒక పుస్తకాలు కూడా రాయాలని ఒక సంకల్పం చేశారు. ఇక్కడ మా దేవాలయానికి వచ్చి ఏదో మామూలుగా మాటల్లోనే ఒకసారి, అంటే వీరు ఈ దేవాలయానికి వస్తూనే ఉండేవారు స్నేహం వల్ల వాటి వల్ల. అందులో ఈ దేవాలయానికి ఒకసారి వచ్చిన వారు మళ్ళీ వస్తూనే ఉంటారు. అంటే కొన్ని దేవాలయంతో అనుబంధం మనకి అలా ఏర్పడుతూ ఉంటుంది. ఆ అనుబంధం ఈ దేవాలయంతో వారికి అనుబంధం ఏర్పడడం వల్ల వారి మాటలు నేను ఇక్కడే ఉంటూ ఉంటాను కాబట్టి నేను కూడా ఒక వ్యవస్థాపక ధర్మకర్తను అవ్వడం వల్ల నేను కూడా, అంటే చాలామంది ఉన్నాం, ఎందుకంటే నేనని కాదు చాలామంది ఉండడం, నేను కూడా దాంట్లో ఉండడం వల్ల, నేను కూడా వారితో మాట్లాడుతూ ఉండడం వల్ల ఈ పుస్తకం రాద్దాం అనుకునేసరికి వారు చెప్పారు, నవరాత్రుల గురించి అంటే రాద్దామండి అనుకుంటున్నానండి, ఇలా దేవీ నవరాత్రుల గురించి రాద్దాం అనుకుంటే నేను వెంటనే చాలా బాగుంది గురుగారు, వెంటనే ప్రారంభించండి అని చెప్పాను. అంటే నా మనసులో, అంటే అంతకుముందు ఉన్నది, తర్వాత వీరి మనసులో ఉన్న మాటను నేను వారికి ఒక మాటే చెప్పాను.
పుస్తకాలు కూడా ఇందాక చెప్పినట్టుగా అపోహలోనే ఉన్నాం మనం కూడా. చాలా పుస్తకాలు ఉన్నాయేమో అని అపోహలో ఉన్నాం మనం చదవకపోవడం వల్ల. మనం దేవాలయాలకు వెళ్ళకపోవడం వల్ల దేవాలయాలు ఎక్కువ ఉన్నాయేమో అనుకుంటున్నాం. పుస్తకాలు కూడా మనం చదవకపోవడం వల్ల ఎక్కువ ఉన్నాయేమో అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా పుస్తకాలు ఇంకా రావాల్సినవి ఉన్నాయి. ఈ రోజుకి అష్టాదశ పురాణాలు వీరికి చాలా విశేష కృషి చేస్తున్నారు. అసలు వీటి ఏంటంటే వీటి పెద్ద ప్రాజెక్ట్లో ఉన్నారు ఇప్పుడు. అంటే అష్టాదశ పురాణాలని కూడా మూలం ఉన్నటువంటి శ్లోకాలను అసలు ఇంతవరకు దొరకట్లేదు. ఆ శ్లోకాలన్నింటినీ కూడా ఖచ్చితంగా పుస్తకాల రూపంలో తీసుకురావాలి, నా జన్మ ఉన్నంత లోపల నేను చెయ్యాలని ఒక ఆయన కంకణబద్ధులున్నారు. సరస్వతి కటాక్షం వల్ల వారు తప్పకుండా దాంట్లో కృతకృత్యులు అవుతారని చెప్పి నేను విశ్వాసం మాట ఇక్కడ విశ్వసిస్తున్నాను నేను. ఎందుకంటే విశ్వాసం లేదు మనం చేయలేం కాబట్టి విశ్వసిస్తున్నాను నేను. ఆ తర్వాత నేను చెప్పాను వారికి, గురుగారు చాలా బాగుందండి, మీరు పుస్తకం మీకు అంటే కమర్షియల్గా కావాలనుకుంటున్నారా, ఎలా లేదు, పుస్తకం అందరికీ ఉపయోగపడాలనుకుంటున్నారు అంటేసరికి వారికి చక్కగా వారే దీనికి నామకరణం చేశారు, సౌభాగ్యలహరి అని. చాలా బాగుందని చెప్పాను. ఎందుకంటే సకల సౌభాగ్యాలను ప్రసాదించేది అమ్మే కదా. ఆ అమ్మ యొక్క అత్యంత పెద్ద పండుగ దేవీ నవరాత్రులే కదా. ఆ దేవీ నవరాత్రుల మీద వస్తున్నటువంటి పుస్తకం అంటే నేను చాలా ఆనందించాను. అప్పుడే వారికి ఒక సలహా ఇచ్చాను అనమాట. అయ్యా, ఇంతవరకు దేవీ నవరాత్రుల్లో ప్రతినిత్యము దేవీ నవరాత్రుల్లో ఏ అవతారికైతే ఉంటుందో అంటే ఆ అలంకారం అని దేవాలయాల్లో అక్కడ ఉంటూ ఉంటుంది. ఇళ్లల్లో చేసుకోవాలంటే కనుక వాటికి సంబంధించినటువంటి శ్లోకాలతో కూడినటువంటి ఉపచారాలతో కూడినటువంటి వాటి యొక్క అష్టోత్తర శతనామాలతో కూడినటువంటి పుస్తకం నాకు కనపడలేదు. కాబట్టి అలాంటి పుస్తకం వస్తే కనుక ఖచ్చితంగా బాగుంటుందని నేను వారికి చెప్పాను. వారు సహృదయులు కాబట్టి వెంటనే బాగుందని చెప్పారు. ఎందుకంటే నేను చెప్పిన దాన్ని వాడు పాటించాల్సిన అవసరం ఏముంది. ఎందుకంటే జ్ఞానం అనేటటువంటిది ఎలా ఉంటుందంటే అవతల వారు చెప్పినటువంటి దాన్ని ముందర యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్. మనం దాన్ని అర్థం చేసుకుని ఈ విషయంలో కూడా మంచి ఉంది అనేటటువంటి విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకోవడం దాన్నే జ్ఞానం అంటారు నాకు తెలిసి. వారు వెంటనే బాగుందని అన్నారు. దానికోసమని వారు చాలా సంస్కృత పండితులతోటి చాలామందితో చర్చించారు. నేను వారికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఇవ్వడం. ఇప్పుడు ఈ పుస్తకం ఇంత ప్రాచుర్యం పొంది ఈ సౌభాగ్యలహరి అనేటువంటిది 3వ ప్రచురణ కూడా పొంది అందరితోటి కూడా ఇంతవరకు చదివిన వారు అందరితోటి కూడా చాలా బాగుందని మీరు చెప్పారు. చూడండి, మీ ఛానల్ గురించి ఇందాక చెప్పారు కదా, డిస్లైక్ అనేటటువంటిది లేకుండా ఏంటి ప్రతి వారు కూడా చాలా బాగుంది. అంటే దీంట్లో శ్రీ సూక్త ప్రకారంగా మంత్రంతో ఎలా చేయాలి ఉపచారాలు, అలాగే శ్లోకయుక్తంగా మంత్రంతో ఎలా ఉపచారాలు చేయాలి అనేటువంటి విషయాన్ని చక్కగా ఏ అలంకారానికి అలంకారానికి సంబంధించినటువంటి అమ్మవారు బాల అంటే ఆ రోజు బాల త్రిపుర సుందరి మనతో పాటే ఉంది, తల్లి మనతో పాటే ఉంది, మనం చేసిన పూజను స్వయంగా అందుకుంటోంది అనేటటువంటి అంత దాంట్లో ఆ శ్లోకాలు చదువుతున్నప్పుడు కానీ ఆ ఉపచారాలు చేస్తున్నప్పుడు కానీ అంటే వాళ్ళు ఎవరైతే చదువు చేసుకుంటున్నారో వాళ్ళు చెప్పిన మాటలే ఏంటి. మేము కూడా మా దేవాలయాలు కూడా ఈ పుస్తకంలోంచి చదువుకుంటున్నాం ఇప్పుడు. అంతకుముందు నేను వేరే పుస్తకంలోంచి వాటిలోంచి చూసుకుంటూ చదువుకుంటాను. మామూలు శ్రీ సూత్రం ప్రకారం వాటిలోంచి ఇక్కడ మా అర్చక స్వాములు కానీ వారు కానీ చేస్తూ ఉండేవారు. ఈ శ్లోకాలు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ శ్లోకాలతో ఉపచారాలు చేస్తున్నప్పుడు కూడా ఆ భావన మాకు కలుగుతోంది, అందరికీ ఆ భావన కలగడం. ఆ తర్వాత దాంట్లో మళ్ళీ సెకండ్ పబ్లిషింగ్ వచ్చేసరికి వారు ఇంకా దాంట్లో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఎంత విపులీకరంగా అంటే సరళీకృతం చేసి అందరూ కూడా చక్కగా స్పష్టంగా పలకడం కోసమని ఎలా అయితే పదాలను విడదీస్తే కనుక పలకగలుగుతారు, త్రిశతి ఇంకా పదాలను ఎలా విడదీస్తే కలుగుతారు. మా ఇద్దరు ఉద్దేశం ఒకటే, ఎప్పుడైనా సరే సరళీకృతము విపులీకరణము, ఇంతే. మేము దాంట్లోనే ఉన్నాం, మా ఆబ్జెక్ట్ అదే, మేము ముందు నుంచి అదే అనుకుంటూ ఉంటాం. అంటే సరళీకృతం చేయాలి. ఎందుకు సరళీకృతం చేయాలంటే ఇప్పుడు బాల అనేటటువంటి విషయం మనకు తెలిసింది, గాయత్రి అనేటటువంటి దీని గురించి, అన్నపూర్ణ, గౌరీ, లలితా పరమేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, తర్వాత మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి, అలాగే ఏ రోజు అలంకారానికి సంబంధించినటువంటి శ్లోకాలతోటి ఈ పుస్తకాన్ని తయారు చేయడం. పైగా సౌభాగ్యలహరి అనేటువంటి పేరుకి సార్థకత చేకూరుతో స్త్రీలకి ముఖ్యంగా మహిళామణులందరికీ కూడా వాళ్ళకి కావలసినటువంటి సర్వశ్లోకాలు సర్వస్తోత్రాలు అంటే సర్వం అంటే ఇంకా చాలా అనంతంగా ఉంది
మనం వాంగ్మయాన్ని గురించి చెప్పుకోలేం, కానీ అంటే చాలా మటుకు యాంత్రిక యుగంలో చాలా మటుకు కావాల్సిన వాళ్ళు అన్నింటినీ కూడా దాంట్లో పొందుపరచడం వల్ల నిజంగానే ఈ పుస్తకం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఎందుకంటే చాలా దేశాలకు వెళ్ళిపోయాయి. తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ వాట్సాప్ గ్రూప్ భగవంతుడి దేవాలు మన సాంకేతిక అభివృద్ధి చెందడం వల్ల వాళ్ళందరూ కూడా దీన్ని తెప్పించుకుంటూ ఉండడం, చదువుతూ ఉండడం. అదే విషయంలో వీరు దాంట్లోంచి ఈ వ్రతలహరి అనేటటువంటి పుస్తకాన్ని కూడా తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఒక ప్రయోగం చేశారు వారు. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశారంటే శ్లోకాలకు అర్థం కూడా రాశారు. దానివల్ల ఏంటంటే అంటే శ్లోకాలు సంస్కృతంలో ఉంటాయి. ఎప్పుడైతే మీకు అర్థం తెలిసిందో దాన్ని ఉచ్చరించేటప్పుడు కానీ ఆ శ్లోకాలు మనం చదివేటప్పుడు కానీ ఇంకా ఆనందంగా వాళ్ళు చేయగలుగుతూ ఉంటారు. ఓహో, ఈ శ్లోకంలో ఇంత నిగూఢమైనటువంటి అర్థం ఉందా, ఇంత బాగుంటుందా అనేటటువంటి విషయం అది సరళీకృతమే. మళ్ళా దానివల్ల ఈ వ్రతలహరి అనేటటువంటి దాంట్లో వారు గణపతి వరలక్ష్మి వ్రతాల గురించి చేశారు. ఇప్పుడు వీరు ఇంకా చాలా పుస్తకాలు చేయాలనుకుంటున్నారు. శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం గురించి కూడా ఒక పుస్తకాన్ని తీసుకురావాలని వారు అనుకుంటున్నారు. అంటే సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతం మీద పుస్తకాలు లేవా? ఉన్నాయి. అంటే కాకపోతే ఏంటంటే కలశ స్థాపన అంటే ఏమిటి, కలశము అంటే ఏంటి, కలశ స్థాపనలో ఉన్నటువంటి శ్లోకాల్లో ఉన్నటువంటి అర్థం ఏంటి, వాటిని చదువుకోవడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి, ఆ తర్వాత అంటే నువ్వు వ్రతం చేసినప్పుడే పుస్తకం చదవక్కర్లేదు. ఇప్పుడు సౌభాగ్యలహరి ఉందనుకోండి, మీరు నవరాత్రుల్లో మాత్రం తీసి చదువుకోక్కర్లేదు. మీరు ఎప్పుడైనా సరే చదువుకుంటే ఏంటంటే మీకు ముందు చదువుకోవడం వల్ల ఏంటంటే ఓహో ఇలాగ చేసుకుంటే బాగుంటుంది, ఈ పూజ ఇలా చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఒకసారి మీరు చక్కగా పుస్తకం అంతా చదువుకుంటారు. చదువుకోవడం వల్ల తర్వాత ఎప్పుడైతే మీరు ఆ పూజను ఆచరిస్తున్నారో అప్పుడు నల్లేరు మీద నడకంటారు చూసారా, అలాగే చక్కచక్క మీ పూజ వెళ్ళిపోతూ ఉంటుంది. మీ మనసంతా కూడా అమ్మవారితో నిండిపోయి ఉంటుంది. మీరు ఏ దేవతామూర్తి యొక్క పూజ చేస్తున్నారో ఆ దేవతామూర్తితో నిండిపోయి ఉంటుంది. అందుకనే సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతం గురించి ఈయన రాయాలనుకున్నది ఏంటంటే పూర్తిగా వాడు సత్యనారాయణ స్వామివారిని పూర్తిగా తనలోకి నింపుకుని నా రుద్ర చేయతన్నట్టుగా రుద్రుడు కాకుండా రుద్ర పూజ చేయలేండి అన్నట్టుగానే ఆయనే సత్యనారాయణ వ్రతం అయిపోయి సత్యనారాయణ నిజంగా సాక్షాత్తు చూస్తున్నట్టుగా చేస్తూ ఉండాలని సరళీకృతము విపులీకరణము మా ఆబ్జెక్ట్ అదే. నేను చెప్తున్నాం కదా, అండ్ మా ఆబ్జెక్ట్ అదే. ఆయన చేయాలని ఆయన ఇప్పుడు చేస్తున్నారు. అంటే ఎవరు మామూలుగా నవగ్రహాలని అష్టదిక్పాలకుల్ని వీళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం కదా, వీళ్ళు ఎవరు, వీళ్ళు చేసేటటువంటి పనులు ఏంటి, తర్వాత అధిదేవత ప్రత్యర్థేవతలు మనం చదువుకునేటప్పుడు అధిదేవత ప్రత్యర్థేవతలు వాటికి ఎందుకంటే మన పురాణాల్లో వాటిలో కూడా ఉండొచ్చుగాక, కానీ ప్రత్యేకించి ఫలానా వ్రతంలో ఫలానా ఇది చేస్తున్నప్పుడు ఉన్నటువంటి దేవతామూర్తుల యొక్క వాళ్ళ యొక్క అసలు విషయం ఏంటనేది అప్పుడు తెలుసుకోవాలని మనకు కోరికగా ఉంటుంది. అప్పుడు అక్కడికక్కడే మనకి రెడీ రికనర్, అంతే కదా. అప్పటికప్పుడే తెలిసిందనుకోండి దాంట్లో ఉన్న ఆనందం ఏంటి, ఖచ్చితంగా ఆనందంగా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మనం చదువుకుంటూ ఉండేవాడిని ఫలానా దీని గురించి ఇంకా బాగా తెలియాలనుకుంటే కనుక అక్కడే మనకు ఉందనుకోండి, నెక్స్ట్ పారాగ్రాఫ్లో దాని బాగుందిరా. ఇప్పుడు పేపర్లు ఉంటాయి, కొన్ని న్యూస్ పేపర్లు కొన్ని బాగా ఉంటాయి. ఇప్పుడు ఈనాడు పేపరు ఒకప్పుడు చాలా ప్రసిద్ధిగా ఉండేది, ఎందుకంటే అది రెడీ రికనర్గా ఫలానా మీకు ఇది తెలుసా అని ఏదో దాని గురించి ఈ ఆట గురించి ఫుట్బాల్ గురించి ఉందనుకో, అసలు ఫుట్బాల్ ఎలా వచ్చింది, ఎలా కనిపెట్టాడు, తర్వాత ఎవరు వచ్చారు, దాని గురించి రాయడం. మళ్ళీ ఫుట్బాల్ ఆట గురించి ఇంతకుముందు ఎలా జరిగింది, ఎవరెవరు ఇది చేశారు, ఇవన్నీ చదువుతూ ఉండడం వల్ల ఏంటంటే ఒక ఆనందం వస్తుంది అన్నమాట. ఓ ఈ ఆటలో ఇంత బాగుందా, నాకు ఇష్టమైన ఆటకి ఇంత ప్రాముఖ్యత ఉందా, క్రికెట్ ఆటకి ఎంత ప్రాముఖ్యత ఉందా, దీంట్లో ఇన్ని విషయాలు ఉన్నాయా, ఇంత టెర్మినాలజీ ఉందా ఏంటి, అంతే కదా. ఇంత భాష దీంట్లో కూరుకుపోయి ఉందా, ఇంత టెర్మినాలజీ, ఇవన్నీ తెలుసుకోవడం, ఇవన్నీ అందుకనే రకరకాల పుస్తకాలు మరి తీసుకురావాలనుకుంటున్నారు. అంటే నిజానికి దేవాలయాలు ఎన్నో ఉన్నాయని మనం అనుకుంటున్నట్టుగానే పుస్తకాలు కూడా మనకి చాలా తక్కువగా ఉన్నాయి, అందరికీ అందాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే భగవంతుడి కృప వల్ల ఈరోజు ప్రతి వాళ్ళు కూడా పుస్తకం కొనేటటువంటి స్థితిలోనే ఉన్నారు. పూర్వం అటువంటి స్థితిలో కూడా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ కూడా చాలామంది పుస్తకం కొనుక్కునేటటువంటి స్థితిలోనే ఉన్నారు. అయితే పుస్తకాలే చదవాలి, నా ఉద్దేశం కూడా అది. ఎందుకంటే నీకు ఎన్ని ల్యాప్టాప్లు ఉన్నా, ఎన్ని ఫోన్లు ఉన్నా, ఏమున్నా కూడా పుస్తకం చేత్తో పట్టుకుని చదువుకుంటే ఏంటంటే సాక్షాత్ అమ్మవారిని నేను నడిపిస్తున్నట్టుగానే ఉంటుంది. పుస్తకం అంటే అమ్మవారే, సరస్వతి. దాంట్లో ఏమాత్రము దాంట్లో మనం వేరే ఆలోచన అవసరం లేదు. అంటే
సెల్ ఫోన్లో వాటిలో కూడా చదవచ్చు. ఏంటంటే వాళ్ళు ఏ ప్రయాణంలో ఉంటున్నప్పుడు చదువుకోవడం ఇంకోటి కానీ, ఏదైనా వ్రతం చేసుకుంటున్నప్పుడు కానీ, ఏదైనా పూజ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా ధర్మకార్యం చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా చక్కటి పని చేస్తున్నప్పుడు కానీ పుస్తకంతో పాటు ఆ పని చేస్తూ ఉంటే, పుస్తకం చదువుకుంటూ చేస్తూ ఉంటే ఉన్నటువంటి ఆనందం, ఇక్కడ ఆనందం అనేటువంటి మాట ఎందుకు వాడుతున్నా అంటే అంతే కదండి, ఏదైనా పూజ చేస్తున్నప్పుడు ఆ సాక్షాత్కారం గురించే కదా నువ్వు చేస్తున్నది, అంతే కదా. ఆ సాక్షాత్కారం జరిగినప్పుడు ఇంకా ఆనందం కంటే మించింది ఏముంటుంది, దాన్ని మించిన ఆనందం ఏముంటుంది. అంటే మన మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవి కేవలం పుస్తకం మన సబ్జెక్టే కాకుండా దాంట్లో నానా రకాల చెత్త కూడా దాంట్లోనే ఉంటుంది. రకరకాలు ఉంటాయి, అది మనం వేరే చోట కూడా తీసుకువెళ్ళచ్చు. దాని యొక్క ఫ్రీక్వెన్సీ దాంట్లో ఉంటుంది. ఈ పుస్తకంలో మనం ఇంకా వేరే ఏమీ జోడించలేవు. తర్వాత మీరు చాలా ముఖ్యమైన మాట చెప్పారు. నేను ఒక మాట చెప్దాం అనుకున్నాను, దానికి మీరు ఇప్పుడే చెప్పారు. అలా అంటే ఈ చిన్న పుస్తకం ఒకటి తయారు చేశారు కదా మీరు, ఇది ఇప్పుడు గణపతి నవరాత్రుల గురించి, వరలక్ష్మీదేవి వ్రతం గురించి కూడా తయారు చేశారు కదా. ఇలా చిన్న పుస్తకం చేయడం వల్ల ఏంటంటే మీరు చెప్పినట్టుగానే చాలా విషయాలు ఉన్నట్టు కాకుండా ఈ విషయాల మీద ఉన్నటువంటి విషయాన్ని సంగ్రహంగా తెలుసుకోవడం కోసం ఈ పుస్తకం ఇలా తయారు చేస్తాం. అందుకనే ఇప్పుడు సత్యనారాయణ కూడా దేనికి దానికి విడివిడిగానే చేయాలని మేము ఒక సంకల్పం, మేము అనుకున్నది కూడా అదే. తర్వాత ఏంటంటే పెద్ద పుస్తకం అయిపోయింది అనుకోండి, నిజంగానే పెద్ద పుస్తకం అయిపోయింది, పెద్ద పుస్తకాలు కూడా రావాలి కాదనట్లేదు, పెద్ద పుస్తకాలు చదివే స్థితికి మన అందరం వెళ్ళాలి. ఏంటి పెద్ద పుస్తకాలు అయిపోయాయి అనుకోండి, దాంట్లో ఫలానా నుంచి మనం వేరే దాంట్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అది ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత, అంటే ఒక చోటకి వెళ్ళిపోయిన తర్వాత మనం అది కూడా వెళ్ళాలి. ఇప్పుడు పురాణాలు అలవాటు పడాలి, బాగా అలవాటు పడాలి. ఇవి ఏంటంటే సరళీకరణ, విపులీకరణ అని చెప్పాను కదా. ఈ సరళీకృతం చేయడం వల్ల ఏంటంటే అందరికీ ఉపయోగపడేట్లాగా, అంటే నిష్ణాతులు చదువుకోవచ్చు, కొత్తగా మొదలుపెట్టేవాళ్ళు చదువుకోవచ్చు, అది అందరికీ ఉపయోగపడేట్లు చేయడం కోసమని వారు సంకల్పం చేయడం, ఈ పుస్తకాలను తీసుకురావడం, వీటికి అంతటి చక్కగా అందరూ కూడా ఆదరించడం. చాలా ముఖ్యంగా ఏంటంటే అందరూ ఆదరించడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే పుస్తకాలను ఆదరించడం అనేది మామూలు విషయం కాదు. ఏంటి ముందు చిరిగిన బట్ట అన్నా వేసుకో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఉండేది, కరెక్టే. కానీ మీరు చెప్పింది 100% నేను దానికి ఒప్పుకుంటాను. కానీ ఈ రోజుల్లో పుస్తకాలు కొనుక్కోవాలని వాటిని చదువుకోవాలన్నా, వాటిని దాచుకోవాలన్నా కూడా కష్టమైనటువంటి పనే ఉంది చాలామందికి. కాకపోతే పుస్తకాలను కొనుక్కుంటూనే ఉండాలి. ప్రత్యేకించి ఇదంతా కూడా ఆధ్యాత్మికత అని అనుకుంటున్నాం మనం. నేను ఇంకా ముగిద్దాం అనుకుంటున్నాను, అందుకని చెప్తాను మీకు. ఇదంతా ఆధ్యాత్మికత కాదు, ఇదంతా జీవన విధానం. ఈ జీవన విధానం అనేటటువంటి మనం మర్చిపోతే కనుక మన తర్వాత తరాల వరకు మనం తెలియచేయలేం. మన జీవన విధానంలో వినాయక చవితి ఉంది, మన జీవన విధానంలో వరలక్ష్మి వ్రతం ఉంది, మన జీవన విధానంలో కార్తీక మాసం ఉంది, మన జీవన విధానంలో ధనుర్మాసం ఉంది, మన జీవన విధానంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా జీవన విధానాలు నేర్పించేవి. అంటే అంత సుదీర్ఘ ప్రసంగం దాని గురించి చేయకపోయినా కూడా నిజానికి చెప్పాలంటే ధర్మాచరణ చేయాలి అంటే కనుక సంస్కృతి చాలా ముఖ్యమైనది. సంస్కృతి అంటే ఏంటంటే ఆచార వ్యవహారాలన్నీ కూడా మన పండగలతోటి, మన పర్వదినాలతోటి మాత్రమే మనకి అబ్బుతాయి. మనకి పండగలతోటి, మన పర్వదినాలతోటి మనకు తెలుస్తాయి. ఎందుకంటే నువ్వు రేపొద్దున ఏ సెలవు రోజైనా సరే నీ పిల్లలకి చెప్పాలన్నా, నీ మనవలకి చెప్పాలన్నా కూడా మనకు ఉగాది అంటే ఇది నాన్న, మన గణపతి అంటే ఇది నాన్న, మన అమ్మవారు అంటే ఇది నాన్న, మన విష్ణు అంటే ఇది నాన్న, మన ఈశ్వరుడు అంటే ఇది నాన్న, మన ప్రసన్నాంజనేయ స్వామి అంటే ఇది నాన్న, మన పంచముఖ ఆంజనేయ స్వామి అంటే ఇది నాన్న, మన గురువులు వీరి నాయన అని చెప్పడానికి ఇవే ఆలంబన, ఇవే ఆధారభూతాలు. పర్వదినాలు, దేవాలయాలు మాత్రమే, గ్రంథాలు, వాటి నుంచి గ్రంథాలు. ముగ్గురు మూడు కళ్ళలాగా ఇక్కడ త్రిమూర్త్యాత్మలాగా మన ఇళ్లలో ఆచరించేటటువంటి విధానం కాకుండా అక్కడ ఇంకా విపులీకరణంగా చెప్పాను కదా, సరళీకరణ, విపులీకరణంగా జరగడం వల్ల దానివల్ల విషయాల్ని తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి ఇంకా 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 పుడుతూ ఉంటుంది. ఆ పుట్టడం వల్లే సంస్కృతి నాగరికతగా మలుచిపోతూ ఉంటుంది అనమాట. ఇందాక సంస్కృతి నాగరికత అని చెప్పాను కదా, అది నాగరికత అంటే ఏంటంటే ఎప్పుడూ జరిగేది. నాగరికత అంటే సివిలైజేషన్ అంటే ఏదో అర్బనైజేషన్ ఇవన్నీ కాదు. అక్కడ అంటే ఏంటంటే అది పరిరక్షింపబడుతూ ఉంటుంది. ఆ పరిరక్షింపబడడం వల్లనే ధర్మాచరణ అనేటటువంటిది సులభం అవుతుంది. ముందర ధర్మాచరణ అనేటటువంటిది సులభం అవ్వాలి. అందుకంటే మనం ఏదో చెప్పి నేను ఇందాక మనం అనుకున్నట్లుగానే దేశ కాలమాన దాని ప్రకారం కూడా ధర్మం మారిపోతూ ఉంటుంది. అంటే ప్రవచకులు కూడా చాలామంది చెప్తున్నారు కదా,
అది తెలుస్తూ ఉంటుంది. తెలుస్తూ ఉండడం వల్ల ఆ ధర్మాచరణం అనేటువంటి సులభం అవడం వల్ల అందరూ కూడా ధర్మంలో దాంట్లో కూరుకుపోవడం వల్ల భారతదేశం ప్రపంచానికే గురువు అయిపోతుంది, గురువు అవుతుంది. జగద్గురువులు అంటున్నాం కదా, భారతదేశమే జగద్గురు. ఇప్పుడు ధూపదీప నైవేద్యాలు కరువైనటువంటి ఎన్నో దేవాలయాలు ఉన్నాయా లేవండి? ఉన్నాయండి, ఉన్నాయి. ధూపదీపాల నైవేద్యాలు కరువైనటువంటి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. దానికి మీరు చెప్పిన దానికి నేను చిన్న ఇది కూడా చెప్తాను. ధూపదీప నైవేద్యాలు కరువైనటువంటి ఆలయాల్ని పునరుద్ధరించకుండా, అక్కడ ధూపదీప నైవేద్యాల కోసం కృషి చేయకుండా నూతన ఆలయ నిర్మాణాలు చాలా చక్కటి ప్రశ్న వేశారు మీరు. ధూపదీప నైవేద్యాలు అనేటువంటి కరువైపోయినటువంటి ఆలయాలని మీరు చెప్తున్నారు కదా. ఏ దేవాలయమైనా సరే అది మరుగున పడిపోవడం కనుక కానీ మీరన్నట్టుగా అక్కడ కైంకర్యాలు జరగకపోవడం కారణం ఏంటంటే అక్కడ ఉన్న ప్రజానికమే దానికి కారణం. అది దాంట్లో ఏమాత్రం తేడా లేదు. అంటే ఏంటంటే ఒకప్పుడు మనం ఇప్పుడు బాగుంది నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మనం ఏంటంటే చాలా ఈ సాంకేతికత వల్ల కూడా మనం నిజంగా వాట్సాప్ గ్రూపుల వల్ల వాటిలో చెడు ఎంతో జరుగుతుంది. మనకి చెడు గురించి మనం రావణాసుడు చెడు వైపు ఎలా ఉన్నాడు బస్ ఇదే అవన్నీ మనకు వద్దు, రావణ వారి వైపే చూద్దాం తప్ప మనం వాటి గురించి మనకు అక్కర్లేదు. కాబట్టి ఇప్పుడంతా కూడా బాగా జరుగుతోంది. ఇదంటే ఏంటంటే ఇప్పుడు చాలామంది చోట్ల ఏంటంటే అర్చకులు లేరని కానీ, లేకపోతే ఇంకోటి ఏదో జరగట్లేదు కానీ, ఇంకోటి జరగట్లేదు అని కానీ, డబ్బు లేదని కానీ, ఇవన్నీ కానీ వాళ్ళల్లో ఉంటే కనుక యద్భావం తద్భవతి. నిజంగా చెప్పాలంటే దేవాలయాల్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఏ ప్రాంతాల్లో దేవాలయాలు అయితే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాని యొక్క కర్తవ్యము. అది వాళ్ళ కర్తవ్యం, అది వాళ్ళ కర్తవ్యం. వాళ్ళు పరిరక్షించుకొని తీరాలి. వాళ్ళు పరిరక్షించుకొని తీరకపోతే కనుక వాళ్ళని వాళ్ళే తూట్లుగా కొట్టుకుంటున్నట్టు లెక్క. వాళ్ళు ధర్మాచరణకి ఆలంబన కాకపోతే కనుక తర్వాత వచ్చేటటువంటి తరాలకి వాళ్ళు దిశానిర్దేశకులు కాకపోతే కనుక వీళ్ళు మూల కారణం అయిపోతారు. అది వీళ్ళు చెడు వాళ్ళు అయిపోతారు అన్నమాట. అందుకని దీనికి మీరంటగా ధూపదీప నైవేద్యాలు అనేటువంటి ఇప్పుడు చాలా ఆలయాలు కూడా మళ్ళీ పరిరక్షింపబడుతున్నాయి. అటువంటి వాటి కూడా జగద్గురు జ్ఞానపీఠం వాటిని వెలుగులో తీసుకొచ్చి అటువంటి చోట్ల ఎలా చేయాలని చెప్పడం, అక్కడికి వెళ్ళి ఆ ప్రజానీకానికి అంతటికి కూడా అయ్యా మీరు ఇలా చేయండి, ఇంత డబ్బుతో ఈ కొంచెం సమయం దీంతో ఇలా చేసుకుంటే కనుక మీ దేవాలయం బాగుంటుంది, దీనివల్ల మీకు ఈ ప్రయోజనాలు వస్తాయి అని వాళ్ళని చెప్పడం. వాళ్ళందరి అందుకనే ఇలాంటి జ్ఞానపీఠం లాంటి ట్రస్టులు కూడా ప్రజలు రావడం ఎందుకు మానేశారని మీరు అనుకుంటున్నారు? దానికి అసలు మెయిన్ కారణం ఏమిటి మీరు చెప్పగలుగుతారా? తెలుసుకోవడానికి వచ్చి మీరు చెప్పండి నేను చెప్తాను దానికి. అంటే నేను చెప్తున్నాను కదా, దేవాలయాలకి ప్రజలు రాకపోవడానికి గల కారణం ఏంటనేది చాలా కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే మనం ఎవరిని తప్పుపడడానికి వీల్లేదు. దేవాలయానికి వెళ్ళలేకపోతున్నారంటే మనం తప్పుపడడానికి వీల్లేదు. యాంత్రిక యుగం అయిపోయింది. ఎందుకంటే ఎవరికైనా సమయం ఉండేది 24 గంటలు మాత్రమే. ఆ సమయంలో ప్రతిసారి ఇదే చెప్తా ఉంటారు. చెప్పండి. యాంత్రిక యుగము ఇదే. మనం వేరే చోట చూసుకున్నప్పుడు, వేరే ధర్మంలో చూసుకున్నప్పుడు వాళ్ళు పర్టికులర్ టైంలో ఇదే యాంత్రిక యుగంలో ఇంతకంటే మంచి ఉద్యోగాలు చేస్తూ ఇంతకంటే గొప్ప స్థాయిలో ఉంటూ వాళ్ళంతా వెళ్తున్నారు కదా. వీళ్ళు ఎందుకు రావట్లేదు? ఆలయాలకు వచ్చే వాళ్ళకే టైం. వాళ్ళే యాంత్రిక యుగంలో లేరండి. మిగతా ధర్మాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇదే యాంత్రిక యుగంలో ఉన్నారు. ఇక్కడ ఏ ఉద్యోగాలు చేస్తున్నారు? ఎందుకంటే మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, ఎందుకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. కానీ పర్టికులర్ టైంకి వాళ్ళు చేయవలసిన దైవ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఆ టైంకి వెళ్ళవలసిన దర్శనం చేసుకుంటున్నారు, అందరూ కలుస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చి వీళ్ళకి మాత్రం యంత్రికం. దీనికి నేను మీకు ఒక మంచిది చెప్తాను. అంటే నేను ఈ దీనికి కూడా ఒక ధర్మకర్తగా ఉన్నాను కాబట్టి నేను చెప్తాను. మాకు ఇక్కడ అర్చక స్వాములు కూడా తక్కువ మంది ఉన్నారు. ప్రతినిత్యము మాకేమి ఇది ఉండదు. అంటే మా గురుగారు కూడా ఇక్కడ ఉన్నారు. మొన్న ముక్కోటి ఏకాదశి వచ్చింది. అసలు ఫ్లో ఉంటుందన్నమాట అది. అంటే ఏంటంటే మనవన్నీ కూడా పర్వదినాలతో ముడిపడిపోయి ఉన్నాయి. వాళ్ళది ఏంటంటే వారాలతో ముడిపడిపోయి ఉన్నాయి. మనది ఏంటంటే పర్వదినాలతో ముడిపడిపోయి ఉంది, వాళ్ళది వారాలతో ముడిపడిపోయి ఉంది. దీన్ని వారాల కింద మార్చాలి, దీన్ని రోజుల కింద మార్చాలి. అందుకోసమనే మేము ప్రత్యేకించి ఇక్కడ ఏం చేస్తామంటే ప్రతినిత్యము పండగ. ఇక్కడ ఈవేళ ఉందనుకోండి, ఈరోజు అడిపొత్తి కార్యక్రమం చేస్తాం. అంటే ఒక దేవాలయ పరిరక్షకుడుగా అనుకోండి, లేకపోతే ఒక దేవాలయ ధర్మకర్తగా అనుకుని
అనుకోండి. దేవాలయ ధర్మకర్తగా మా బాధ్యత మేము నిర్వర్తించేది ఏంటంటే, చాలా మటుకు ఏం చేస్తామంటే ప్రతి క్యాలెండర్లో ఉన్నటువంటి అన్ని రోజులు 365 రోజుల్లో కూడా ఈరోజు ఏ విశేషం అనేది మనం చూసి అది చేస్తాం. ఇవాళ మీకు ఫోటోలు అవి చూపిస్తాను. పొద్దున్న ఇదంతా దేవాలయం అంతా నిండిపోయింది. గురువుగారిని అడగండి. అడిపోత్తి కార్యక్రమం చేస్తాం. అంటే అమ్మ గోదాదేవి వాళ్ళ మంగళం పాడింది, దానికి విశేషంగా ఆరతులు అవన్నీ కూడా చేస్తాం. ఎవరు సమయాన్ని వెచ్చించగలరు, ఎవరు సమయానికి అందుకోగలరు వాళ్ళందరూ కూడా పాల్గొంటూనే ఉంటారు. అంటే ఏంటంటే ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటిది. దానివల్ల ఏంటంటే ధర్మకర్తలు కూడా వారు కూడా సమయాన్ని వెచ్చించాలి. అటువంటి వాళ్ళే దీంట్లోకి రావాలి. ప్రత్యేకించి ఏంటంటే నాకు ఓపిక లేదు అనుకోకుండా సమయాన్ని ఖచ్చితంగా వాళ్ళు వెచ్చించి చేయాల్సినటువంటి మాట అయితే ఉంది. ప్రత్యేకించి దేవాలయాల ధర్మకర్తలు చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. అంటే నేను పూర్తిగా చేస్తున్నానని నేను చెప్పట్లేదు, నేనే కాదు మేమంతా కొంత చేస్తున్నామని చెప్పట్లేదు. ఇంకా చేయాల్సినటువంటిది మాత్రం చాలా ఉంది. ఎందుకంటే అప్పుడు ఏంటంటే ఈ ఫలానా రోజున ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి నాడు నీకు ఫలానా ఇది చేస్తే కనుక చాలా బాగుంటుంది అనేటటువంటిది. నాగులు చెబుతున్నాడు ఫలానా చేస్తే బాగుంటుంది. అలాగే నువ్వు చాలా రోజుల్ని కనుక పర్వదినాలను అన్నిటినీ వెలుగులోకి తీసుకొస్తే కనుక తప్పనిసరిగా మన దేవాలయాలు కూడా వాళ్ళకి ఇంకా వారాలేమో మనకి రోజులు ప్రతిరోజు కూడా పండగ కిందే ఉంటుందన్నమాట. అంటే అది చెప్తున్నాం కదా, ఇప్పుడు పూర్వం ఒకప్పుడు మాస శివరాత్రి అనేటువంటిది ప్రాచుర్యం లేదండి. కానీ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే చాలా దేవాలయం మాస శివరాత్రి ప్రాచుర్యంలో ఉంది. తర్వాత చాలా దేవాలయాల్లో శనివారం అనేటటువంటి ప్రాచుర్యం పొందింది. నవగ్రహ ప్రదక్షిణ చేసి తీరాలనేటటువంటి విషయం కూడా చాలామందికి అర్థమైపోయింది. అలాగే సోమవారాలు చాలామందికి మీరు అనుకుంటున్నారేమో కాలసర్పదోషాలు అనేది ఇప్పుడు అందరికీ ఉంది కదా. ఇప్పుడు ఇంచుమించుగా చాలామంది జాతకాల్లో 60% నుంచి 70% మందికి వాటికి రాహుకేతు పూజ చేస్తేనే అవ్వదు. వాళ్ళకి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళాలి, లేకపోతే మంగళవారం నాడు వెళ్ళాలి, లేకపోతే శనివారం నాడు వెళ్ళాలి. అలా కూడా చాలామంది చెప్పడం వల్ల వాటి వల్ల కూడా ఇప్పుడు ప్రజలు భక్తులు పోనీ మీరు ఏమనుకున్నా కూడా దేవాలయాల వైపు చూస్తున్నారు. కానీ మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఆ ధర్మకర్తల మీద ఆ బాధ్యత ఉంది. ధర్మకర్తల మీద అంటే నా మీద కూడా ఆ బాధ్యత ఉంది. దేవాలయం వైపు మనుషులను రప్పించడంలో మేము కూడా ప్రయత్నం చేయాలి. దానికి నేను ఒప్పుకుంటాను, గట్టిగా ఒప్పుకుంటాను. పిల్లల్ని తీసుకురమ్మంటే పిల్లలు తీసుకురావట్లేదు. వాళ్ళ పిల్లలు ఎందుకంటే వాళ్ళ క్లాసులు ఉన్నాయి, చదువుకోవాలి, ఆన్లైన్ ఇంకోటి ఉన్నది, ఇంకోటి ఇవన్నీ వాళ్ళకి ఏదో వంక ఏం ఆడుకుంటాడు ఇంట్లో, రారండి మా పిల్లలు రారండి అనేసి. అవునండి. కానీ అక్కడ బయట వాళ్ళు చూసినప్పుడు పిల్లలే పెడుతూ ఉంటారు, పెడతారు గ్రంథాలతోటి వాళ్ళ గ్రంథాలతోటి వెళ్తారు, పిల్లలు కూడా తీసుకెళ్తారు. అంటే అక్కడ పిల్లలకి లేనిది ఇక్కడ పిల్లలకి ఎందుకు వస్తుంది? పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ అనేది దేవాలయాల్లో అసలు ఉన్నదా? ఉందండి. ఎక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటటువంటి దేవాలయాల్లో మాత్రమే ఉంది. ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అక్కడ మాత్రమే మీరు చెప్పినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ అని జరుగుతూ ఉంటుంది. మా దేవాలయంలో ఇప్పుడు మా గురుగారు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఏంటంటే మేము ప్రతి పండగ కూడా పిల్లల ఇన్వాల్వ్మెంట్ ఉండేట్లుగా చేస్తూ ఉంటాం ఎక్కువ. ఎందుకంటే ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఒక కోలాటం కానీ మరొకటి కానీ, ఇప్పుడు గీతా జయంతి ఉందనుకోండి, ఆ వేళ ప్రత్యేకించి వాళ్ళు ఒక్క శ్లోకం చెప్పినా చాలు, వాళ్ళు చాలా బాగా చెప్పావని వాళ్ళని ముందు ప్రోత్సహించడం ఉండడం, వాళ్ళకు పెన్నో పుస్తకం ఏదో ఒకటి ఇస్తూ ఉండడం, అబ్బో నువ్వు ఇలా అయితే ఇంకా బాగా చెప్పగలుగుతూ ఉండడం అని చెప్పడం. తర్వాత ఇంకో విషయం కూడా మేము ఈ మధ్య చేస్తున్నాం. ఎలా అంటే దీనికి ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమానికి వాళ్ళు చదువుకుంటున్నటువంటి చదువుకి ఉన్నటువంటి సంబంధం కూడా మేము విశదీకరిస్తున్నాం వాళ్ళకి. అంటే భగవంతుడి దయ వల్ల మేము రిటైర్డ్ ఒక రకంగా ఫోర్స్ రిటైర్డ్ దీంట్లో ఉన్నాం కాబట్టి మేము అవి చెప్పడం వల్ల పిల్లలు కూడా వస్తున్నారు. తల్లిదండ్రులు కూడా మేము చెప్తున్నాం, అమ్మ మీ అది తర్వాత మీరు చెప్పిన ఇది కూడా ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళ దేవాలయాలకు తీసుకురావడం వల్ల వాళ్ళకి ప్రయోజనం సిద్ధిస్తుంది అని నమ్మి వాళ్ళు తీసుకుని రావాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. అదే ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది. ఎవరైతే తెలుసుకోగలిగారో వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. నా పిల్లలు నేను అలాగే చిన్నప్పటి నుంచి తీసుకుంటూ పెడతా ఉండే, బలవంతంగానే తీసుకుంటూ ఉండేవాడిని. అంటే దానివల్ల ప్రయోజనం సిద్ధిస్తుందని నేను నమ్మాలి ఫస్ట్. అప్పుడు నేను నమ్మినప్పుడే వాళ్ళకి నేను తీసుకురావడానికి వీలవుతుంది. అందుకని అంటే సమయం వెచ్చించడం అనేటటువంటిది కొంచెం కష్టమే నిజంగా చెప్పాలంటే.
ఎందుకంటే కొంచెం అంటే అంత మరీ కష్టం కాదు. 24 గంటలు అనేది అందరికీ ఉన్న సమయమే కదా, మన అందరికీ ఉన్న సమయం అయినా కూడా మన పిల్లలకి మన వీళ్ళు చదివేవాడికి కాదు, ఉంటుందండి. మీరు అని తర్వాత వాళ్ళు సద్వినియోగం చేసుకున్నది. నువ్వు గంటల తరబడి కూర్చోకపోని ఏంటి, ఒక అరగంట కూర్చో, ఒక పావు గంట కూర్చో, లేకపోతే ఒక 10 నిమిషాలు కూర్చో, లేకపోతే పర్వదిన నాడు వెళ్ళు, ఫలానా నీకు ఆదివారం నాడు వెళ్ళు, ఇంగ్లాడు వెళ్ళు, అలా కూడా అది కూడా చెయ్యాలి. మీరంటగా తల్లిదండ్రుల వైపు నుంచి కూడా చక్కటి మార్పు వస్తుందనే ఆశిద్దాం. ఎందుకంటే అత్రైవ గురు విశ్వాసం అయ్యస్స పురుష ప్రమ చెప్పాం కదా ఇందాక, ఆ విశ్వాసం మీద ఈ పునాది జరిగింది కాబట్టి ఖచ్చితంగా అటువంటి మంచి రోజులు మనకు వస్తాయి. మన వాంగ్మయం అంతా కూడా ఇప్పుడు తర్వాత వచ్చేటటువంటి పిల్లలకి, తర్వాత తరాలకి పూర్తిగా మనకంట బాగా కూడా క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా పట్టుకోగలుగుతున్నారు. ఇప్పుడు గురువుగారు ఆపరేట్ చేయలేకపోతే, గురువుగారు మనవడు 2వ తరగతి చదువుతున్నాడు, తాతయ్య ఇలా కాదు అని చెప్పి చక్కగా దాంట్లో సెల్ ఫోన్లో ఏమేమి గొప్ప చూడొచ్చో చెప్తున్నాడు ఏంటి. కాబట్టి వాళ్ళు పట్టుకోగలుగుతారు. కాబట్టి నిజంగా మంచి రోజులు వస్తాయని ఆశిద్దాము. మన ధర్మం ఇంకా బాగా నిలబడుతుందని, మన భారతదేశం ప్రపంచానికే జగద్గురు అయిపోతుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం వెనక ఉన్నటువంటి కృషితో పాటుగా కొన్ని చిన్న చిన్న ధర్మ సందేహాలు, ఇవన్నీ కూడా కేవలం మనల్ని మనం సరిదిద్దుకోవడం కోసం వేసినటువంటి ప్రశ్నలు అనమాట అండి. మనల్ని మనమే సరిదిద్దుకోవాలి, ఇంకొకరు వచ్చి మనకి చెప్పకూడదు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు, తెలిసి చేస్తున్నటువంటి తప్పులు. అవి అలాంటి పెద్దవాళ్ళు చెప్తే మనలో చూసే వాళ్ళల్లో కొంత మార్పు వచ్చి మనం ఏం కోల్పోతున్నాం, ఏం కాపాడుకోవాలి అనే విషయాలు తెలియాలనే వారిని ఒక 2 ప్రశ్నలు అడగడం జరిగింది. ఈ ధూపదీప నైవేద్యాలు కరువైనటువంటి దేవాలయాల గురించి కానీ, ఈ పిల్లలు రాకపోవడం గురించి కానీ, మరో దాని గురించి కానీ. ఎందుకనంటే ఇవన్నీ కూడా తెలియక చేసే తప్పుని దైవం క్షమిస్తుంది, కానీ తెలిసి చేస్తున్నటువంటి తప్పుని మాత్రం క్షమించదు. అందుకనే ఈ రోజున ఎన్నో వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి, దేవాలయాలు తగ్గుతున్నాయి, దేవాలయాలకు రావడం తగ్గుతుంది. దేవాలయాలు తగ్గిపోయినాయి, వైద్యాలయాలు పెరిగిపోయినాయి. దానికి కారణం ఏంటి అనేది మనకి ఖచ్చితంగా ఈ రోజున మనం గమనించుకుంటే, మనల్ని మనం గమనించుకుంటే తెలిసిపోతుంది. కాబట్టి ఈ వృద్ధాశ్రమాలు అనేవి కూడా లేకుండా ఉండాలంటే ముందు మీ పిల్లలకి సంస్కారాన్ని నేర్పించాలి, దేవాలయాలు తీసుకురావాలి. శ్రీరాముడు ఎలా పితృవాక్య పరిపాలనగా ఉన్నాడో, ఎలా తల్లిదండ్రులు సేవ చేసుకున్నాడు అనే విషయం వాళ్ళు తెలిస్తే మీ పిల్లలు మీకు సేవ చేసుకుంటారు. అంతేగాని వాళ్ళ ర్యాంకుల కోసం, మరో దాని కోసం మీరు జీవితం అంతా మీరు చేస్తూ మీరు దేవాలయాలకు వచ్చి వెళ్ళడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. మీరు రావడం వల్ల మీ పిల్లలకి ఎటువంటిది వచ్చేది ఉండదు. కాబట్టి మీ పిల్లలు ఇక్కడికి వస్తేనే, వాళ్ళు సంస్కారవంతులు అయితేనే మీకు ఉపయోగపడుతుంది. మీరు సంస్కారవంతులు అయి ఉంటే మీ తల్లిదండ్రులకు ఉపయోగపడవచ్చు, లేదంటే సమాజానికి ఉపయోగపడతారు. కానీ మీ పిల్లలు సంస్కారవంతులు అయితేనే మీకు మాత్రం వాళ్ళు ఉపయోగపడతారు. సమాజానికి, ఈ భారతదేశానికి, ఈ ప్రపంచానికి ఒక గొప్ప నాగరికత కలిగినటువంటి పౌరులను అందించగలిగిన వాళ్ళు అవుతాం. మరో సత్సంగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.